औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। సత్య సందేశం పార్ట్ 180. ఈనాటి అంశం, ఇటువంటి తీర్పు విన్నారా? ముత్తఫఖున్ అలైహి 1094/3. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారని అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారు తెలుపుతున్నారు. ఇద్దరు స్త్రీలు ఉండేవారు. వారిద్దరికీ ఒక్కొక్క బాలుడు ఉండేవాడు. ఒక తోడేలు వచ్చి వారిలోని ఒక స్త్రీ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయింది. వారిలో ఒక ఆమె తోడేలు తీసుకువెళ్ళింది నీ కొడుకునే అని అన్నది. రెండవ స్త్రీ కాదు నీ కొడుకునే అని అనడం జరిగింది. ఈ విధంగా ఆ ఇద్దరు స్త్రీలు వాదులాడుకుంటూ దావూద్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చారు. అప్పుడు దావూద్ అలైహిస్సలాం వారు చెప్పిన గాథ మొత్తం విని వయసులో పెద్దగా ఎవరున్నారో గమనించి పెద్ద వయసు ఉన్న ఆవిడకు ఆ బాలుణ్ణి ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును విన్న ఇద్దరు స్త్రీలు అక్కడి నుంచి బయటికి వెళ్ళసాగారు. అంతలో వారికి సులైమాన్ అలైహిస్సలాం వారు కనిపించారు. ఈ విషయాన్ని సులైమాన్ అలైహిస్సలాం వారికి తెలపడం జరిగింది. వారు విషయాన్ని క్లుప్తంగా విన్నారు, చాలా దీర్ఘంగా ఆలోచించారు. ఒక కత్తిని తీసుకురండి అని ఆజ్ఞాపించారు. ఆ ఇద్దరు స్త్రీల వైపు చూస్తూ కత్తిని చేత పట్టుకొని, ఈ పిల్లవాడిని 2 ముక్కలుగా చేస్తాను, చురక ముక్కను తీసుకొని వెళ్ళండి అని అనడం జరిగింది. అప్పుడు చిన్న వయసులో ఉన్న ఆవిడ ఈ విధంగా ఉన్నది, వద్దు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని కరుణించుగాక, ఆ పిల్లవాడిని ఆమెకి ఇచ్చేసేయండి అని అన్నది. యథార్థాన్ని తెలుసుకున్న సులైమాన్ అలైహిస్సలాం వారు ఆ పిల్లవాడిని చిన్న వయసులో ఉన్న ఆవిడకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా న్యాయం చేయడం జరిగింది. బుఖారీ, ముస్లిం. సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై ఎవరైతే గట్టి నమ్మకం ఉంచుతారో అటువంటి వారికి ఈ విధమైనటువంటి న్యాయం చేకూరుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై గట్టి నమ్మకంతో జీవితం గడిపేటటువంటి భాగ్యాన్ని మనందరికీ కలుగజేయుగాక. వల్లా నువ్వు ఇష్టపడే రీతిలో జీవితాన్ని గడిపి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి ప్రకారంగా ఆచరణలు చేసి జీవించే భాగ్యాన్ని ప్రసాదించు. ఇహపరాల్లో సాఫల్య భాగ్యాన్ని ప్రసాదించు. సత్య సందేశం అంశాల ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జజాకముల్లాహు ఖైరా ఫిద్దునియా వల్ ఆఖిరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.